అహం బ్రహ్మాస్మి. ఈ 2026వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున మనకు మహాశివరాత్రి పర్వదినం వస్తుంది. ఆ రోజు కూడా ఆదివారమే. మీరు గమనిస్తే రథసప్తమి ఆదివారమే వచ్చింది. మహామాఘి పుష్యార్కయోగంతో కూడినటువంటి మహామాఘి అంటే మాఘ పౌర్ణమి, అది కూడా ఆదివారమే వచ్చింది. దాని తర్వాత భాను సప్తమి అంటే ఇంకొక ఆదివారం నాడు సప్తమి కలిసి వచ్చింది. అదొక విశేషం. అంటే ఈ నెల ఆదివారాలన్నీ విశేషంగానే ఉన్నాయి. ఈ యొక్క ఆఖరి ఆదివారం నాడు ఈ మహాశివరాత్రి పర్వదినం వచ్చింది. ఇది పాతార్కయోగంతో కూడినటువంటి మహాశివరాత్రి. దీనికి ఒకరోజు ముందు శనివారం అంటే త్రయోదశి, శని త్రయోదశి, అమావాస్య ముందు వచ్చినటువంటి శని త్రయోదశి. ఇది కూడా చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఈ శని త్రయోదశి రోజు కనుక మీకు అవకాశం ఉంటే నవగ్రహాల్లో ఉండేటువంటి శనైశ్చర విగ్రహానికి నువ్వుల నూనె, స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె, మీకు ఇంకా అవకాశం ఉంటే ఎక్కడైనా గానుగ వాళ్ళు పట్టి అమ్ముతూ ఉంటే ఆ నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోండి. లేదా మీ పురోహితుల్ని పిలిపించి ఆ యొక్క శనైశ్చర విగ్రహానికి అభిషేకం చేయండి. ఆ తర్వాత శివారాధన, శివుడికి కూడా నువ్వుల నూనెతో అభిషేకం చేసుకుంటే శని బాధలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అది ఈ శని త్రయోదశి శనివారం నాడు జరిగినటువంటి విశేషం. అయితే ఆదివారం నాడున మహాశివరాత్రి పర్వదినం. శివరాత్రి అనగానే మీకు ఇది రాత్రికి విశేషంగా చెప్పబడినటువంటి పర్వదినం అని తెలుస్తూ ఉంటుంది. ఎందుకని లింగోద్భవం కూడా అర్ధరాత్రి నాడు ఆ లింగం మహాలింగం ఆవిర్భావం జరిగిందని, అప్పటి నుంచి ఇది మహాలింగం మహాశివరాత్రిగా పరిగణింపబడుతోందని మనకు చాలాసార్లు చాలామంది పెద్దలు అనేక పర్యాలు చెప్పిన విషయమే. మీరు కనుక ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని కనుక ఒకసారి మీరు బాగా లోతుగా పరిశీలిస్తే ఎప్పుడు వస్తుంది? శివుడికి సంబంధించిన పర్వదినాలన్నీ కూడా అమావాస్య ముందు వస్తాయి. అంటే మీకు ఆ రోజున ఎటువంటి ముహూర్తాలు ఉండవు, మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. పోనీ ఏదైనా ఖాళీగా ఉన్నాం కదా, శివుడికి ఏదైనా విశేషంగా చేద్దాము అయ్యా అంటే అభిషేక ప్రియో శివ, ఆయనకి చెంబుతో నీళ్ళు పోస్తే చాలు. ఏదైనా జలరూపమే, మీరు ఏదైనా పళ్ళు తెచ్చినా ఆ పళ్ళ రసాలు, మీరు ఏదైనా పండ్లు తీసుకున్నా ఆ ఫల రసాలు, లేదా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, ఇట్లా ఏదైనా సరే అభిషేక రూపంలోనే ఎక్కువగా మీరు ఆ శివారాధనలో వాడుతూ ఉంటారు. విశేషమైనటువంటి పుష్పములు తెచ్చి అలంకారం చేయాలి అంటే మీరు ఎన్ని పువ్వులు పెట్టినా ఏ వాసన లేనటువంటి ఒక బిల్వదళాన్ని ఖచ్చితంగా పెట్టాలి. అప్పుడే ఆయన ప్రీతి చెందుతాడు. అంటే చాలా తేలిక. పండిత వర్గం కానీ, పామర వర్గం కానీ, అట్లానే ధనికులు కానీ, పేదలు కానీ, స్త్రీలు కానీ, పిల్లలు కానీ ఎవరైనా చూడండి, శివారాధన చేయడం చాలా తేలిక. నమశివాయ అనుకుని చెంబుతో నీళ్ళు పోయడం ఎంత కష్టం మనకి? చాలా తేలికైన పని, చాలా సులువైన పని. చక్కగా పొద్దునే స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి ఓం శివాయ నమః లేదా నమ శివాయ అనుకుని ఓ చెంబుడు నీళ్ళు శివుడి మీద పోయడం అతి తేలికైన పని. అతి తేలికైన పని చేశాము అని చెప్పి ఆయన ఏమి మరలా ఇంత తేలికైన పని చేస్తావా అంటానికి లేదు. ఆయన అనంతమైనటువంటి ఫలాన్ని ఇస్తాడు. ఇంత తేలికైన పని చేసావు, నీకు ఫలం ఇవ్వాలా అనడు. ఆయన అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. శివారాధనలో విశేషం కూడా ఉంది. ఎటువంటి అమూల్యమైన ద్రవ్యాన్నైనా సరే మీరు అభిషేకం చేస్తే ఆ శిరస్సు నుంచి అలా కింద పడిపోతూ ఉంటుంది. అంటే ఏది పైకి వెళ్ళినా అది కిందకి రావాల్సిందే. మహోన్నతమైనటువంటి శివ శిరస్సు మీద, శివుడి యొక్క మస్తకం మీద ఉండేటువంటి గంగాజలమైనా సరే అక్కడి నుంచి కిందకి వచ్చింది. ఏదైనా సరే నువ్వు ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా నువ్వు ఏదో ఒక సందర్భంలో కిందకి రావాల్సిందే. నీ మూలాలు నువ్వు మర్చిపోకూడదు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక చైతన్యం ఈ శివరాత్రి శివారాధన వల్ల మనకు కలుగుతుంది. శివరాత్రి నేను తరించాలి అంటే ఏం చేయాలి, శివుడిని ఎలా ఆరాధించాలి అనేటువంటి విషయానికి కనుక వస్తే శివాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఈ రోజున కనుక 21,000 సార్లు మీరు ఈరోజు ఉదయం సూర్యోదయంతో మొదలుపెట్టి తెల్లారి ఉదయం సూర్యోదయం వరకు జపం చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అలానే ఈ రోజున శివుడికి అభిషేకం చేసుకోగలిగితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. బిల్వదళములతో అర్చన, విశేషంగా భస్మార్చన, వీపూదితో అర్చన, వివిధ రకములైనటువంటి సుగంధ ద్రవ్యములతో శివుడికి అభిషేకము, ఇవన్నీ కూడా చక్కని శుభ ఫలితాలను ఇచ్చేటువంటివే. అందులో ఏ సందేహము లేదు.
ఇంకా విశేషంగా శివ పురాణము అనేటువంటి పురాణాన్ని కనుక ఈ రోజంతా మీరు చదవగలిగితే, మొత్తం పూర్తి చేయగలిగితే మీకు అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అంతేకాక ఈ రోజంతా కూడా ఉపవాసము అంటే వంట చేయటానికి, టిఫిన్ చేయటానికి, ఆ పదార్థాలు తయారు చేయటానికి ఉండేటువంటి సమయాన్ని కూడా, ఆ పదార్థాలు తయారు చేయటానికి వెచ్చించే సమయాన్ని కూడా మీరు ఈ శివారాధనకి కనుక వాడితే మీకు ఎంతో చక్కని శుభ ఫలితాలు కలుగుతాయి. అదే ఉపవాసం. ఆ వంట చేయడానికి, ఆ పదార్థాలు తయారు చేయడానికి వెచ్చించే సమయాన్ని కూడా శివుడికి సంబంధించినటువంటి స్తోత్రములు చదవటము, శివారాధన చేయటము వాడాలి. అది ఉపవాసము అంటే. ఉపవాసము అంటే భోజనం మానేయటం కాదు. ఆ సమయాన్ని కూడా ఆ యొక్క నిర్దేశింపబడినటువంటి దేవత కోసం. మీకు సహజంగా ఉపవాసం మనం 2 సందర్భాల్లోనే మాట్లాడుతూ ఉంటాం. ఒకటి ఏకాదశి, 2 శివరాత్రి. ఈ 2 విశేషమైనటువంటి సందర్భాల్లోనే మీకు ఉపవాసము అని ప్రత్యేకంగా చెప్పబడి ఉంటుంది. మిగతా సందర్భాల్లో ఏకభుక్తం. కార్తీక మాసం చూశారనుకోండి, నక్తము అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం అంటే సాయంత్రం భోజనం చేయటం. లేదు ఇంకో సందర్భాల్లో చూశారనుకోండి, మధ్యాహ్నం భోజనం చేస్తే మళ్ళీ రాత్రికి పండ్లో ఫలాలు ఏవో తిని ఉండటం. ఇట్లా ఉంటుంది. కానీ సంపూర్ణమైన కటికోపవాసం అంటే ఏమీ తినకుండా, అన్నం తినకుండా ఉండేటువంటి ఉపవాసం శివరాత్రి, ఏకాదశి సందర్భాల్లోనే మీకు కలుగుతుంది. ఆ సందర్భాల్లో ఎందుకు కలుగుతుంది అంటే, ఇటువంటి పదార్థాలన్నీ తింటూ ఉండి, వంట చేసుకుంటూ ఉండి, ఆ సమయాన్నంతా కూడా శివారాధనకి నువ్వు దూరం అయిపోతావురా అబ్బాయి అని చెప్పి ఆ సమయాన్ని కూడా శివారాధనకి వినియోగించుకోమని ఈ ఉపవాస కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత బాగా ప్రఖ్యాతంగా చెప్పబడేటువంటిది జాగరణ. జాగరణ కూడా ప్రతి సందర్భంలో ఉండదు. అది కూడా కొన్ని సందర్భాల్లోనే ఆ జాగరణ చేస్తూ ఉంటాము. జాగరణ అంటే జాగ్రత్త, అంటే జాగ్రత్తగా ఉండు, అంటే జాగరూకతతో ఉండు, మెలకువగా ఉండు. జాగో అని చెప్తూ ఉంటారు. జాగో హిందూ అంటే మేలుకో హిందువా అని అంటూ ఉంటాం. ఎందుకు మేలుకోవాలి? దేంట్లోంచి మేలుకోవాలి? చీకటి పడితే మన మనస్సు తెలియకుండానే ఆ నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. దాని నుంచి నువ్వు బయటపడి జాగరూకతతో ఉండి జాగరణ చేస్తూ నిద్రపోకుండా శివారాధన చేస్తూ ఉండాలి. అట్లానే చీకటితో సమానమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, దుష్ట కార్యక్రమములు, అవి చూసి కూడా మనస్సు ఆ ప్రలోభంలో పడకుండా నువ్వు జాగరూకతతో ఉండి దాంట్లోంచి తప్పుకొని బయటకు వెళ్ళిపోవాలి. ఎటువంటి అప్రమాణాలు కానీ, దోషభూయిష్టమైనటువంటి పదార్థాలు తినటం కానీ, దోషభూయిష్టమైనటువంటి కార్యక్రమాలు చేయటం కానీ, ఇవన్నీ కూడా నువ్వు చేయకూడదు, ఇవన్నీ కూడా నీకు పనికిరావు అనేటువంటి జాగరూకత నీకు కలగటానికి ఈ జాగరణ కార్యక్రమం పెట్టారు. ఇటువంటి జాగరణ చేస్తూ ఆ ఉదయం నుంచి తెల్లారి ఉదయం వరకు శివారాధన చేయాలి. సహజంగా చాలామంది మనలో ఏమనుకుంటారు అంటే, రాత్రంతా జాగారం ఉంటే తెల్లారి పడుకుంటారు. అట్లా పడుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. మీరు ఆ సూర్యోదయానికి మరలా స్నానం చేసి మీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజంతా చేసుకుని తిరిగి ఆ మరుసటి రోజు రాత్రి, అంటే ఈరోజు శివరాత్రి అనుకోండి ఉదాహరణకి, రేపు రాత్రి వరకు పడుకోకూడదు మీరు. అంటే దాదాపు 24 గంటల కంటే ఎక్కువసేపు మీరు నిద్రపోకుండా ఉంటారు. భోజన కార్యక్రమాలు యథావిధిగా రేపు ఉదయం చేసేసుకోవచ్చు, అంటే శివరాత్రి వెళ్ళిన తెల్లారి చేసేసుకోవచ్చు. నిద్ర మటుకు తెల్లవారి ఆ మరుసటి రోజు రాత్రే పడుకోవాలి. అట్లా పడుకుంటేనే మీరు శివరాత్రి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందగలరు. ఇందులో ఏ అనుమానము లేదు. అంటే ఈ రోజంతా పడుకోకుండా రేపు మధ్యాహ్నం మొత్తం, రేపు ఉదయం నుంచి రేపు ఎల్లుండి పొద్దున వరకు పడుకుంటారంటే అది జాగరణ కిందకి రాదు. అసలు జాగరణ ఫలితమే రాదు మీకు. కనుక రేపు అంటే శివరాత్రి వెళ్ళిన తెల్లారి కూడా మీరు అలానే ఉండి, ఆ రాత్రి కూడా శివరాత్రి వెళ్ళిన తెల్లారి అంతా కూడా నిద్రపోకుండా ఉండి ఆ రాత్రి మాత్రమే పడుకోవాలి. అప్పుడు మీకు ఈ జాగరణ ఫలితం కలుగుతుంది. ఇది జాగరణ ఉపవాసం చేసేటువంటి పద్ధతి విధానము. అంతేకాదు శివరాత్రి రోజు విశేషంగా భస్మార్చన, అంటే అనేక రకమైనటువంటి ద్రవ్యములకు ఆయా ద్రవ్యానికి సంబంధించినటువంటి ఫలితములు ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ వీడియోలో వేస్తాం చూడండి. ఈ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఈ ఫలం, ఈ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఈ ఫలం, ఇట్లా చాలా ఫలాలు ఉన్నాయి. మాకు విశేషంగా అదే ఫలం కావాలి అనుకుంటే అలానే చేయండి, తప్పులేదు. కాదు నాకు అసలు శివుడి అనుగ్రహం ఉంటే చాలు, ఇంకే ఫలితం అక్కర్లేదు అనుకున్నారనుకోండి, భస్మోదకము అంటే వీపూదిని నీళ్ళల్లో కలిపి ఆ నీటితో మీరు కనుక శివుడికి అభిషేకం చేస్తే అనంతమైనటువంటి ఫలితం కలుగుతుంది. శివుడికి చాలా ప్రీతి కలిగించేటువంటి ద్రవ్యముల్లో ఈ భస్మం కూడా ఒకటి. ఇటువంటి వీపూదితో కానీ, అట్లానే స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి బిల్వదళములు, ఈ బిల్వదళములు ఈ వీపూది నీళ్ళతో అభిషేకం చేసి ఆ తర్వాత ఆ బిల్వదళములతో స్వామిని కనుక పూజ చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. కనుక ఈ శివరాత్రికి ఈ ఛానల్ని చూస్తున్న మీరందరూ కూడా ఈ రీతిలో చాలా సులభంగా
ఆ స్వామిని ఉపాసన చేసి అనంతమైనటువంటి పుణ్యములు మీరందరూ కూడా పొందాలని కోరుకుంటూ స్వస్తి. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః.